హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మం గారి మఠంలో ఉన్నాను. ఈ వీడియోలో మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అయితే దీనికి ముందు వీడియోలలో కూడా నేను శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని చాలా విషయాలు అయితే చెప్పుకొచ్చాను. అయితే మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయి. అలాగే కాలజ్ఞానంలోని చాలా విషయాలు అయితే చెప్పుకొచ్చాను ప్రీవియస్ వీడియోస్లో, అంటే ఈ వీడియో కంటే ముందు పెట్టిన వీడియోస్లో. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇకపోతే మనకు కాలజ్ఞానం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, దేవుని పైన భక్తి పెంచుకోండి, నలుగురికి సహాయపడండి, ఒకరిని మోసం చేయవద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టవద్దు, ఒకరిని మానసికంగా హింసించవద్దు, మీకు చేతనైతే సాయం చేయండి, లేదంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మీ పని మీరు చూసుకొని వెళ్ళండి అని చాలా స్పష్టంగా అయితే రాయడం అయితే జరిగింది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అంతేకాదు ఆయన జీవిత చరిత్ర కూడా నేను చదివాను కదా పుస్తకాల్లో, చాలా స్పష్టంగా ఉంటుందండి. ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే ఆయన జీవిత చరిత్ర నిజంగా ఎలాంటి వ్యక్తి అయినా సరే స్వామివారికి ఇలా చేతులెత్తి దండం పెడతారు, అంత స్పష్టంగా ఉంటుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉంటుంది. ఒక సాటి మనిషిని దేవుడిగా ప్రేమించు, దేవుడిగా పూజించు అనేది చెప్తారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. కావాలంటే మీరు చూడండి, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర మొత్తం కూడా చదవండి, అంత చాలా స్పష్టంగా అయితే ఉంటుంది. అయితే కాలజ్ఞానం గురించి ఊరక వీడియోస్ చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదండి. కాలజ్ఞానంలో మనం ఏం చెప్తున్నాము, మనం ఏం తెలుసుకోబోతున్నాము అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క పాయింట్కు పరమార్థం ఉంటుంది లోపల. కావాలంటే ఈ వీడియోలో మీరు చూడండి. ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా అని దయచేసి అనుకోవద్దు, ఎందుకంటే మారాల్సిన సమయం అండి. ఈ కలియుగ అంతం ఎప్పుడవుతుందో ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి భూకంపాలు, లేదంటే ఈ ప్రళయాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా తొందరలోని ఈ కలియుగ అంతం అవుతుందా అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మొన్న వచ్చింది కదా కరోనా, అలాంటిది ఇంకొకటి వస్తే ఇంకేముంది, ఏమీ లేదు, అసలు శూన్యం. ఈసారి మొత్తం కట్టలుగా తీసుకెళ్లి శ్మశానానికి తరలిస్తారండి, అలా ఉంటుందన్నట్టు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా? మొదటిది, ఆస్తికుల కన్నను నాస్తికులు ఎందరో అధికమయ్యేరు, దేవుడెవ్వడని వాదమాడేరు, ఆత్మశుద్ధి గల ఆచారవంతుడే కనిపించకుండేను, పైకంబు కొరకు వేషాలు వేసేటి దొంగ భక్తులే పెరిగేను అన్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. దేవుడిని నమ్మే వాళ్ళ కంటే కూడా దేవుడు లేడు అని వాదించే వాళ్ళే ఎక్కువైతారు అని చెప్తున్నారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. మనం టీవీలు పెట్టుకుంటే, యూట్యూబ్లలో చూస్తే ఎక్కడ చూసినా దేవుడెవరు, దేవుడు ఎట్లొచ్చిండు, మనం ఇంత టెక్నాలజీ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటున్నాం. అంతేకాదు దొంగ స్వాములు కూడా ఎక్కువైతారని చెప్తున్నారు, దొంగ భక్తులు ఎక్కువైతారని చెప్తున్నారు. ఆత్మశుద్ధి గల ఆచారవంతుడే కనిపించకుండేను అన్నారు. అంటే మనసులో దురుద్దేశం పెట్టుకొని మంచిగా బ్రతికే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారండి. ఈ విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు స్పష్టంగా తన కాలజ్ఞాన గ్రంథాల్లో రాశారు. ఇక రెండో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒకరినొకరు దోచుకొనుటయే కానీ మానవత్వం అనేదే లేకుండా పోయాను, బియ్యము కుంచాలతో కొలుచుట పోయాను, కోడి గ్రుడ్డుతో కొలిచి గింజలను లెక్కెట్టుకునేరు అన్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక్కడ కోడిగుడ్డు అంటే కోడి పగలగొట్టిన తర్వాత బయటికి తీస్తాం చూసారా, ఆ కప్పు పైన ఒక లేయర్ ఉంటుంది, అందులో నుంచి ముంచుకొని కొలుచుకుంటారు. అంటే బియ్యం అనేది దొరకవు అని చెప్తున్నారండి. పొలాలు ఎవరేస్తున్నారు ఇప్పుడు, అందరూ లేఅవుట్లు చేసి మొత్తం అమ్మేసుకుంటున్నారు ప్లాట్లు పెట్టేసి. ఇక పొలం పని ఎవరు చేస్తున్నారు, వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, కేవలం ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకొని మనము ఎలాగో అలా. ఇప్పుడు టమోటాలు కూడా ఎంత రేట్లు పెరిగాయి మీకు తెలుసు కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఒక రోజు రాకుండా ఉండాలంటే మనమే భక్తిని పెంచుకోవాలి, వ్యవసాయం మీద శ్రద్ధ వహించాలి. ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. కలియుగమున 5000 ఏండ్లకు పైన సరి అయిన నందననామ సంవత్సరమున
భయంకర కరువు ఒకటి వచ్చాను. అప్పుడు భూమండలమంతయు గడగడా వణికేను. ఆర్తనాదంపుతో జనులు ఘోషించుచు గుళ్ళు గోపురాల చుట్టూ పరితపించుచూ తిరిగేరు అన్నారు. బాగా ఆలోచించండి. కలియుగంన 5,000 ఏండ్లకు పైన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. భయంకరమైన కరువు ఒకటి వస్తుందని, అప్పుడు భూమండలం అంతా కూడా గడగడా వణుకుతుందని, అప్పుడు గుర్తొస్తారని చెప్తున్నారండి దేవుళ్ళు. గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్తున్నారు. చాలా స్పష్టంగా చూడండి. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాము. అంటే భయం, ఏమైపోతామో, ఎలానో, మనం వెళ్తే మన ఫ్యామిలీ ఏమవుతుందో, ఇలా ఎవరికి వాళ్ళు ఎంత భయపడ్డారంటే అంత భయపడ్డారు కదా. అలాంటి ఒక రోజు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే భక్తితో మంచిగా ఆనందంగా బ్రతకడం అయితే మనం నేర్చుకోవాలండి. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలతో శ్రీ ప్రత్యంగిరాదేవి హోమం అయితే జరిపిస్తున్నాము. ఆ హోమంలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. నాపైన నమ్మకం, మన ఛానల్ పైన నమ్మకం ఉంటేనే మీరు ఒక అడుగు అయితే ముందుకేయండి. అంతే కదండి. మీరు మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకున్న తర్వాతనే మీరు ఈ హోమంలో ఒక అడుగైతే ముందుకేయండి. మీకు ఏ కష్టం ఉన్నా సరే అమ్మవారి దగ్గర కూర్చొని, అమ్మ ఇది నా పరిస్థితి, నేను మీ హోమంకు మీరే మా కష్టాలు తీర్చాలి అని నమ్మకంగా ఒక అడుగైతే ముందుకేయండి. నా పైన నమ్మకం ఉంది కదా. పూర్తి వీడియో, హోమానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను మీకు వాట్సాప్ కి పెడతానండి. మీరే చూసుకోవచ్చు. మీ పేర్లు గోత్రనామాలు చదివేది అంతా కూడా పూజ మొత్తం వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. ఒకవేళ మీ పేర్లు రాకపోయినా మీ డబ్బు మీకే మళ్ళీ వెనక్కి పంపుతాను. అలాగే ఈ హోమానికి ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. వీడియోలో ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నామండి. తిరుపతిలో ఇప్పుడే మహామృత్యుంజయ హోమం అయితే అయిపోయింది. అయితే ఈ మహామృత్యుంజయ హోమం జరిగిన వెంటనే నెక్స్ట్ మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించే పూజ ప్రత్యంగిర హోమం. చూడండి, పూర్తి వివరాలు వస్తాయి. సో ఈ ప్రత్యంగిర హోమము మే 20వ తేదీ అష్టమి రోజు జరుగుతుంది. అది కూడా భైరవకోణ క్షేత్ర ఆవరణంలో. భైరవకోణ క్షేత్ర ఆవరణంలో మనం ఇప్పటివరకు 2 పూజలు చేయించాము. మహాలింగార్చన, చండీ హోమం జరిపించాము. ఆ 2 పూజల్లో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి జరిగింది అని చెప్పడంతో మళ్ళీ ఈసారి పూజా కార్యక్రమం అక్కడే పెడదామని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఈ భైరవకోణ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మనకు ఈ ప్రత్యంగిర హోమం అయితే ఉంటుందండి. ఓం నమః శివాయ. భక్తులందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో భగవద్ అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ గోత్రనామములతో, మీ పేర్లతో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నిర్వహించడం జరిగింది. తద్వారా రేపు రాబోయే కార్యక్రమం ప్రత్యంగిర హోమం, అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం, ప్రత్యంగిర హోమ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. ప్రత్యంగిర అనేటువంటిది అమ్మవారి స్వరూపం. తర్వాత అమ్మవారికి నవదుర్గలు అని చెప్పి 9 పేర్లతో శ్రీశైలంలో కార్యక్రమం చాలా విశేషంగా జరుపుతూ ఉంటారు. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనే తథా, సప్తమం కాలరాత్రీశ్చ, నవమం అష్టమం మహాగౌరీ చ, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని నవదుర్గలుగా ఈ 9 నామములు మనకు చెప్పబడి ఉన్నవి. ఈ 9 నామాల్లో ఉన్నటువంటి అంతరార్థమే ప్రత్యంగిర స్వరూపం. కాబట్టి ఈ ప్రత్యంగిర మాత అంటే ప్రత్యేకంగా మనకు అమ్మవారి స్వరూపంగానే ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. కాబట్టి ఎవరో కూడా ప్రత్యంగిర అనేటువంటి ఆ పేరును చూసి, ఆ రూపాన్ని చూసి ఎవరో కూడా భయపడాల్సిన అవసరం లేదు. తన బిడ్డల్ని తన కన్న తల్లి ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా ప్రత్యంగిరామాత మనకుండే శత్రుబాధలు, మనకుండేటువంటి ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు, మనకు తెలియకుండా రాబోయేటువంటి ఆపదలు, మనకు తెలియకుండా వచ్చేటువంటి దరిద్రాలు, ఇవన్నీ కూడా వాటి నుంచి మనల్ని తొలగించి, వాటి నుంచి మనల్ని అందరినీ రక్షించి, మనకు శత్రుబాధలు లేకుండా చేసే ఆ స్వరూపమే ప్రత్యంగిర అనేటువంటి నామధేయంతో ఇక్కడ మనకు అమ్మవారు పిలువబడుతున్నారు. కాబట్టి మనకు ఉండేటువంటి శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియకుండా కానీ అంతఃశత్రు,
లేదంటే బహిష్శత్రు అనేటువంటి ఈ సకల బాధల నుంచి కూడా మనల్ని రక్షింపజేసే ఆ స్వరూపమే ప్రత్యంగిరామాత. కాబట్టి అందరూ కూడా మేమే శత్రుబాధల నుంచి తొలగించుకునేదానికి అమ్మవారికి సంబంధించిన ఈ హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అని చెప్పి ఇక్కడ మనకు మే 20వ తేదీ తర్వాత మంగళవారము, ఆ రోజు అష్టమి తిథి అయింది కాబట్టి అష్టమి తర్వాత నవమి అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. కాబట్టి భౌమవార అష్టమి అని చెప్పి ఆ రోజు పర్వదినం మనకు. కాబట్టి వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథి, పైగా మే 20వ తేదీ మంగళవారం రోజు మనకు రావడం జరిగింది. చాలా విశేషమైనటువంటి పర్వదినం. అటువంటి ఆ అమ్మవారికి సంబంధించిన మంగళవారము, అష్టమి తిథి ఇవి రెండూ కలిపి వచ్చినటువంటి ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఈ ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ప్రత్యంగిర హోమ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు రాబోయే అమ్మవారి యొక్క కొత్త నూతన తెలుగు సంవత్సరం, ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ అమ్మవారి హోమ కార్యక్రమంతో మనము ఈ నూతన సంవత్సరంలోకి మీరందరూ కూడా అడుగు పెడుతూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం, పైగా నవదుర్గల యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఈ సబ్స్క్రైబర్స్ను మీరందరూ కూడా ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని, పైగా మీ అందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహించాలని మీరందరూ కూడా మీ పేర్లు నమోదు చేయించుకొని ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం, ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారికి త్రిముఖ దుర్గాంబ అనే క్షేత్రం ప్రకాశం జిల్లా భైరవకోణలో మనకున్నది. ఇటువంటి ఈ భైరవకోణ త్రిముఖ దుర్గాంబ అనే అమ్మవారి సన్నిధానంలో మనము ఈ భైరవకోణలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి అక్కడ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి స్వరూపం, పైగా శివస్వరూపం ఇద్దరు కూడా స్వయంభూగా అక్కడ మనకు ప్రకృతి రమణీయతతో అక్కడ వారు ఏర్పాటు జరిగింది. వారు అక్కడ కొలువే ఉన్నారు. అటువంటి పరమశివుడు త్రిముఖ దుర్గాంబ అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం మనమందరం పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని భైరవకోణలో మే 20వ తారీఖున మంగళవారము అష్టమ రోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కావున మీరందరూ కూడా మీ పేర్లు నమోదు చేయించుకొని అమ్మవారి అనుగ్రహం మీరందరూ పొందాలని, అమ్మవారి ప్రసాదంగా మీకు తిరిగి అమ్మవారి యొక్క రక్షా కంకణములు మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి. అమ్మవారికి అర్చన కార్యక్రమాలు అక్కడ జరిపి ఒక నాణెం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నాణెమును మీరు మీ బీరువాలో పెట్టుకొని లేదంటే దేవతా మండపంలో మీరు పెట్టుకొని పూజించవచ్చును. ఆర్థిక బాధలన్నీ కూడా ఉన్నవారందరూ కూడా ఈ ఆర్థిక బాధల నుంచి మీరు బయటపడతారు. శత్రుబాధలు ఉన్నవారందరూ కూడా శత్రువుల బారి నుంచి మీరందరూ కూడా బయటపడాలని, తద్వారా కుటుంబంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్య పిల్లలందరూ కూడా పొందాలని, విద్య పూర్తయిన వారు తొందరగా ఉన్నత ఉద్యోగాన్ని మీరందరూ కూడా పొందాలని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీకు కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మీ గోత్రనామములు త్వరగా మీరు నమోదు చేయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. జై శ్రీరామ్. నాలుగో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శరీరం వదిలిన జీవుడు అంటే ప్రేతాత్మ నెల రోజుల పాటు ఇసుక ఎడారులలో నిర్జీవంగా పడి ఉండేను. నెల తరువాత ప్రేతాత్మలు కుటుంబ సభ్యులను బాధిస్తూ ఉండేను అన్నారు. ప్రేతాత్మల గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి. శరీరం వదిలిన జీవుడు అంటే ప్రేతాత్మ చనిపోయిన తర్వాత నెల రోజులు ఇసుక ఎడారిలో నిర్జీవంగా ఉండి నెల తరువాత ప్రేతాత్మలు కుటుంబ సభ్యులను బాధిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు దయ్యం పట్టింది, భూతం పట్టింది, మా ఇంట్లో వాళ్ళకు ఎవరు అంటే మా చిన్నమ్మ పెద్దమ్మ లేదంటే మా తాత ముత్తాత ఇలా అంటూ ఉంటారు చూసారా, ఇదే జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా ఎక్కువైపోతుందని చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళని పీడిస్తాయంట. భర్త చనిపోతే వచ్చి భార్యకు బట్టి నేను నిన్ను
నా భార్యని నేను తీసుకెళ్తాను అనడము, లేదంటే భార్య చనిపోతే భర్తకు పెట్టి నా భర్తను నేను తీసుకెళ్తాను. మీరు చూసి ఉంటారు, పల్లెటూరులో అనేది ఖచ్చితంగా చూసి ఉంటారు. నిజమో కాదా కామెంట్లు పెట్టండి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయని చెప్తున్నారండి శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసినటువంటి కాలజ్ఞానంలో. ఇక 6వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నేనొచ్చుటకు ముందు 7 గ్రామాలు కలిసి ఒక్కటై పెద్ద పట్టణం బయ్యేను, పట్టణాలన్నీ పాడుపడిపోయాను అన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడెక్కడ సిటీలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పట్టణాలు అయిపోయినాయి. చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ, ఒకప్పుడు అది సిటీ, ప్రస్తుతం ఓల్డ్ సిటీ అయిపోయింది. సో హైదరాబాద్ చుట్టుపక్కల అంతా పల్లెలు అవన్నీ కలిసిపోయి పెద్ద పట్టణంగా మారిపోయింది. కానీ ఎప్పటి నుంచో పట్టణంగా ఉన్నటువంటి ఓల్డ్ సిటీ మాత్రం ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. జన సంచారం కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉంటున్నాయా? లేదు, పక్కన ఉంటున్నాయి. ఓకేనా? ఇలా పల్లెలన్నీ కూడా కలిసి పట్టణాలు అయిపోతాయని, పట్టణాలు చూడండి చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. పట్టణాలన్నీ పాడుపడిపోయాను అంటున్నారు. ఇంకా ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది? ఆ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా స్పష్టంగా కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇవన్నీ కూడా రాశారు. చూడండి, మీరు ఈ కాలజ్ఞానంలో చెప్పేటి అన్ని కూడా నిజ జీవితంలోకి అనువదించుకోండి, మీకే అర్థమైపోతుంది అసలు ఏం జరగబోతుంది అన్నది. ఇక 7వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. పర్వతములన్నీ కూలిపోయాను, సముద్రములన్నీ ఉప్పొంగి భూమిని ముంచివేశాను, అడవులన్నీ కాడ్చిచ్చుతో దగ్ధమైపోయాను, నదులలో నీరంతయు ఇంకిపోయాను, ఆకాశమునందు ఎన్నెన్నో విషగాలులు పుట్టుకొచ్చాను, ఆ గాలి సోకి జనమెంతో నశించేరు అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. పర్వతాలన్నీ కూడా కూలిపోతాయని చెప్తున్నారు, సముద్రాలన్నీ కూడా ఉప్పొంగి భూమిని ముంచేస్తాయని చెప్తున్నారు, అంటే సునామీ లాంటివి. అడవులన్నీ కాడ్చిచ్చుతో దగ్ధమైపోతాయని, నదులలో నీరంతయు ఇంకిపోతుంది అని చెప్తున్నారు. ఆకాశంలో ఎన్నెన్నో విషగాలు పుట్టుకొచ్చాను, ఆ గాలి సోకి జనమెంతో నశించారు అంటున్నారు. విషగాలి వస్తే ఇంకేముంది, పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయండి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది కాలజ్ఞానంలో. ఇక 8వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 8వ విషయం. ప్రతి ఊరునందు భూత ప్రేత పిశాచ గణములు భీకర నృత్యంబు సలిపేను, జనులంతా బీతిల్లిపోయేరు, కాకులన్నీయు కూడా ఊరూరా తిరుగుతూ వింతైన విధముగా వికార ధ్వనితో అరిచేను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రతి ఊర్లో భూత ప్రేత పిశాచాలు భీకర నృత్యంబు చేశాను అంటున్నారు, సలిపేను. భూతాలన్నీ భూత ప్రేత పిశాచాలు ఊర్లలోకి వచ్చేస్తాయి అని చెప్తున్నారండి. కాకులన్నీ కూడా ఊరూర తిరుగుతూ వింతైన విధంగా వికార ధ్వనితో అరిచాను, కావు 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 అని ఊరంతా కూడా దిక్కులు ప్రిక్కటిల్లేలాగా అరుస్తాయని, ఆ అరుపులకి సగం మంది జనాలు చచ్చిపోతారని చెప్తున్నారు. అంత వింతగా అరుస్తాయి. ఏం జరగబోతుంది, ఏదో అవ్వబోతుందని ఇలా ఆ భయంతోనే సగం మంది చనిపోతారండి. ఈ విషయాలన్నీ కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తాను రాసినటువంటి కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అందుకే వీలైనంత వరకు ఆ పరమేశ్వరుడి ధ్యానం మర్చిపోకండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి తలుచుకోండి, స్వామి మీరే కాపాడండి అని. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 3/4% శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులే అయి ఉంటారు. నేను కూడా ఆ స్వామివారి భక్తుడినేనండి. నాకు నిజంగా కష్టం వస్తే నేను బ్రహ్మంగారి మఠం వెళ్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకుని వస్తే చాలు, నాకు వీలైనంత వరకు చాలా వరకు అయితే ప్రశాంతత దొరుకుతుంది. ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా మీకు కష్టం వచ్చినప్పుడు మీకు అంటూ కొన్ని ప్రదేశాలు ఉంటాయి. మీరు ఫలానా దేవాలయం వెళ్తే, లేదంటే అమ్మవారిని పూజిస్తే, లేదంటే అయ్యవారిని పూజిస్తే, ఆ శివాలయం వెళ్తే, ఈ శివాలయం వెళ్తే మనకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకాన్ని ఎప్పుడు వదులుకోకండి, పొర్రపాటున కూడా వదులుకోకండి. ఎందుకంటే మీరు మంచి జీవితాన్ని అనుభవించాలి అంటే ఆ ఒక్క నమ్మకాన్ని మీరు మిస్ చేసుకోకుండా మీరు ఆ దేవాలయం, ఆ క్షేత్రం, ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చారంటే
అంత సజావుగా సాగుతుందండి. మీకు ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. ఆ ఆత్మ సంతృప్తి దొరికితే మీరు ఏమైనా సాధించగలరు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నేను మీ బిడ్డననుకోండి. మీ బిడ్డగా చెప్తున్నాను. వీలైనంత వరకు నలుగురికి మంచి చేయండి. చెడు మాత్రం చేయకండి. అలాగే మంచిగా బతకండి. మీకు ఉన్న దాంట్లో మీ కాడ రూపాయి ఉంటే ఒక పావలా అడుక్కుండే వాళ్ళకు నలుగురు సాయం చేయండి. మళ్ళీ తిరిగి ఆశించకండి. వస్తే మీ అంతా పరమేశ్వరుడు ఇచ్చినాడు అనుకోండి. రాకపోతే సరే ఓకే. నువ్వు హ్యాపీనా? ఓకే. ఆనందంగా ఉండు అని చెప్పండి. అంతే. ఇక అంతకంటే మీరు ఒక పావలా ఇస్తే మీకు రూపాయి వస్తుందండి. ఒక పావలా మీరు దానం చేస్తే మీకు రూపాయి వస్తుంది. ఆ పరమేశ్వరుడే ఇస్తాడు. దగ్గరుండి మీకు రూపాయి తెచ్చిస్తాడు. కావాలంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. అలాగే ఒకరిని మనము పలకరించే విధానం మంచిగా అన్న లేదంటే అయ్యా అమ్మ అని పలకరించండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా అలాగే పిలుస్తారు. ఒకరికి వీలైనంత వరకు మంచి చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మీరు ఒక అధికారిగా పనిచేస్తున్నారు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. మీకు చేతనైనంత వరకు పేదవాళ్ళు వస్తుంటారు. వాళ్ళు అంటే లంచం ఇవ్వలేని పరిస్థితులలో ఉంటారు. లేదంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి కష్టంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టండి. మీరేమి అంటే మీరు వ్యతిరేకంగా అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి పని చేయొద్దండి. మనస్ఫూర్తిగా వాళ్ళకు ఏదైతే చేయాలో గవర్నమెంట్ తరపున మీరు ఏం చేయగలరో అది చేయండి. చాలు. ఇంక అంతకంటే ఏం కాదు. ఆ పరమేశ్వరుడు అన్ని చూస్తుంటారండి. ఖచ్చితంగా మీకు కాకపోయినా మీ పిల్లలకైనా సరే మంచి చేస్తారు. ఆ పుణ్యం మీ పిల్లలకైనా వస్తుంది, మీకు రాకపోయినా. అందులోనే కదండి సాటి మనిషికి మంచి చేయడంలో ఉన్న సంతృప్తి, ఆత్మ సంతృప్తి ఇక ఎక్కడా దొరకదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే హోమం వచ్చేసి ప్రత్యంగిరాదేవి హోమం అండి. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈ హోమంకు మీరు నిజంగా అమ్మవారిని నమ్మి మీ కష్టాలు అమ్మవారికి చెప్పుకొని ఒక అడుగు ముందుకేయండి. మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ ప్రత్యంగిర హోమం జరిపించుకున్న వాళ్ళకు రుద్రాక్ష పండ్లు కూడా తెప్పిస్తున్నాను. 2-5 పంపుతాను. ఇక పూర్తి వివరాలు కూడా ఇప్పుడు వస్తాయి, చూడండి. ఎక్కువసేపు చెప్పాననేసి దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకో నాకు ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరి ఓం.